నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కర్ఫ్యూలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు కలిగితే తమ దృష్టికి తీసుకురావాలన్న డీఎస్పీ వీరారెడ్డి గురువారం వినుకొండలో కర్ఫ్యూ పరిశీలన ప్రజలు సమన్వయం పాటించి ఇళ్లలో నుండి బయటకు రావద్దని సూచించిన తహసీల్దార్ కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు సహకరించాలని వెల్లడి మహిళను వేధిస్తున్న యువతకు తనదైన శైలిలో బుద్ధి చెప్పిన ఎస్ఐ రాజ్యలక్ష్మి జనతా కర్ఫ్యూలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకొని రావాలని నర్సాపేట డీఎస్పీ వీరారెడ్డి అన్నారు. కర్ఫ్యూలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు కలుగుతున్న ఇబ్బందుల నేపథ్యంలో వినుకొండకు విచ్చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు సమన్వయం పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలోని మేధావులు ప్రజలకు అవగాహన కల్పించి ప్రజా విపత్తును అరికట్టేందుకు సహకరించాలని సూచించారు. ఆయన వెంట పట్టణ సిఐ చినమల్లయ్య సిబ్బంది ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఆపుతున్నారు అని అభియోగాలు వస్తున్నాయి. మేము అందరికీ కూడా తెలియపరిచే మా సిబ్బంది అందరికీ పొరపాటును కూడా తెలియక ఏ తప్పు చేయొద్దు, మంచిగా ఉండండి అని అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి, అధికారులను సంప్రదించండి అని చెప్తున్నాం. ఉద్యోగస్తులు ఎసెన్షియల్ కమోడిటీస్ తాలూకు ఎక్కడా కూడా ఆటంకం కలగనివ్వం. ఎవరికి ఎక్కడ జెన్యూన్ ఇబ్బంది వస్తే కనుక అధికారులను సీఎల్ని కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి. అక్కడికక్కడే ప్రాబ్లం క్లియర్ చేసేస్తాం. మీకు అక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాం. ఇదే సందర్భంగా మేధావులుగా చెప్పబడుతున్న కొంతమంది ఈ టైం నుంచి ఈ టైం దాకా ఫ్రీ అన్నారు కదా, ఆపుతున్నారేంటి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ మేధావి వర్గానికి మేము చెప్పే విన్నపం ఏంటంటే, మేధావులు హక్కులే కాదు బాధ్యతలు కూడా గమనించండి. కారణం ఏంటంటే ఇది ఒక ప్రపంచ విపత్తు. ఈ విపత్తు టైంలో మీకు అది వెసులుబాటు ఇచ్చింది. ఎందుకంటే అధికారులు జిల్లా స్థాయిలోనూ దేశం స్థాయిలోనూ అవసరాలకి వినియోగించుకోవడానికి, అంతేగాని పనున్నా లేకపోయినా మాకు వెళ్ళొచ్చు అన్నారు కదా ఈ టైంలో రోడ్ల మీద తిరుగుతాం అంటాం. తిరుగుతున్నప్పుడు మమ్మల్ని అడగడం ఏంటండి, మాకు ఈ టైం దాకా ఇచ్చారు కదా వెసులుబాటు, మీరు రూల్ ప్రకారం అన్నీ జరిగితే మాకే ఇబ్బంది లేదు. ఒక ఇంటిలోంచి ఒక మనిషినే సరుకుల కోసం బయటికి రమ్మంటున్నాం అత్యవసరాలకి. మీరు రోడ్డు మీదకి ఇంతమంది జనం వస్తుంటే దీనికి సమాధానం మీరేం చెప్తారు? ఈ మేధావులు ఆలోచించండి. మేధావుతనం ప్రజాక్షేమం కోసం, ప్రజా రక్షణ కోసం ఆలోచించండి. రేపొద్దున్న మాస్ డిస్ట్రక్షన్ జరిగిందంటే మీరు దానికి కారణం అవుతారు. దాన్ని మనసులో పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు అధికారులు అత్యవసరమైన సేవల కోసం, బాగా ఇబ్బంది పడే వాళ్ళకి అందుబాటులో ఉండడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ శ్రమని మీరు పెంచొద్దు. మీరు రకరకాల ప్రశ్నలతోటి, రకరకాల చట్టాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం చేయబడ్డాయి తప్ప ప్రజా వినాశనానికి కాదు. మీరు సద్వినియోగం చేసుకుని ప్రజలను అందరినీ రక్షించండి. మీకు నిజంగా జెన్యూన్ ప్రాబ్లం అంటే మాట్లాడండి. మేము సాయం చేయడానికే ఉన్నాం, సేవకులుగా మీకు అందుబాటులో ఉంటాం. కానీ దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. దయచేసి అందరూ గ్రహించండి. థ్యాంక్ యూ. కరోనా వైరస్ నివారణలో భాగంగా వినుకొండ పట్టణంలో శృంగారవనం కాలనీ నందు ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటేషన్ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా వార్డు ప్రజలకు శానిటేషన్ మాస్కులు, సర్జికల్ స్పిరిట్ బాటిల్స్ లను అందించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి చందు తదితరులు పాల్గొన్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా 5వ రోజు కూడా వినుకొండ పట్టణంలో కర్ఫ్యూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వచ్చి సంచరిస్తుండటంతో పట్టణ సిఐ చినమల్లయ్య ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఇళ్లలోకి పంపివేశారు. రోడ్లపై సంచరిస్తున్న యువకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు గుంపులుగా సంచరించరాదని, నిత్యావసరాలు కూరగాయల కొనుగోళ్లకు
ప్రతి ఒక్క ఇంటి నుండి ఒకరు మాత్రమే రావాలన్నారు. అదేవిధంగా వార్డుల్లో తోపుడు బండ్ల మీద వాటిని కొనుగోలు చేసుకోవచ్చునని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. మీరు దయచేసి అర్థం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. రోడ్లకు అడ్డం పెట్టడమే కాదు, మీరెవరు కూడా గుంపులు కూర్చోరాదని కూడా పోలీసు వారి హెచ్చరిక. అలాగే పోలీస్ బండి తిరగడానికి అవకాశం ఉండాలి. మీరు అన్నీ పెట్టడం అంటే మామూలుగా మీరు చేసుకొని మధ్యలో మాకు బండికి స్థలం ఇచ్చి మళ్ళీ దాన్ని పెట్టాలి, తీసేటట్టుగా ఉండాలి. అంతేగాని మీరు మొత్తం క్లోజ్ చేస్తామంటే కాదు. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా మీ దగ్గరికి మేము రావాల్సి ఉంటుంది. దయచేసి ఆ రోడ్లన్నీ బ్లాక్ చేసే వాళ్ళంతా కూడా జాగ్రత్తగా బ్లాక్ చేయాలి. మా బండి రావడానికి కూడా లేదా అంబులెన్స్ రావడానికి కూడా అవసరం ఉంటుంది. మీరు దయచేసి ఎవరు అలా బ్లాక్ చేయొద్దు. అలాగే మీరు అందరూ కూడా బయటికి రావద్దు. కర్ఫ్యూ లాగానే మీరు అందరూ భావించి మొత్తం కూడా మీ నిత్యావసర వస్తువులు మీకు దగ్గరికి వస్తున్నాయి, మీరు తీసుకుంటున్నారు. అనవసరమైన వాటికి రోడ్డు పైన తిరుగుతున్నారు, తిరగద్దు. ఒక్కసారి చూడండి మరణాలు ఎలా జరుగుతున్నాయో, గుట్టలుగా అవుతున్నాయి. ఒక్కసారి మనకు ఏదైనా కానీ ఇక్కడ ఎఫెక్ట్ అయిందంటే మాత్రం మనం అందరం కూడా ఈ టౌన్లో చాలామంది నష్టపోతాము. దయచేసి కరోనా రహిత పట్టణంగా మన వినుకొండను కాపాడవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి. అలా లేని ఎడల మీపై కఠినమైన చర్యలు తీసుకుంటాం, లాఠీ చార్జ్ చేస్తామని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీరు మెల్లో ఐడి కార్డు వేసుకొని మీ అందరినీ పంపిస్తారు. అందరూ మా వాళ్ళకందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నిత్యావసర మిల్క్ వ్యాన్స్ కానీ, కందిపప్పు కానీ, బియ్యము, రైస్ అంటే ఇవన్నీ కూడా పంపిస్తున్నాము. కూరగాయలు కానీ అటువంటి అయితే ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు. తోపుడు బండ్ల పైన కూరగాయలు కానీ, పండ్లు కానీ మీరు తీసుకొని నిత్యావసర వస్తువులు కూడా తోపుడు బండ్ల పైన తీసుకొని హోమ్ డెలివరీ చేస్తానంటే అభ్యంతరం ఏం లేదు. దానిపైన ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదండి. మీరు దయచేసి అంటే ఎవరు కూడా మా పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోరు. మేమే మీకు సహాయ సహకారం అందిస్తాము. మీరు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళి డోర్ డెలివరీ చేసుకోండి. అలా కూరగాయలన్నీ కూడా బజార్లలో తిరగమని చెప్తున్నాము. పండ్లు కూడా మీరు దయచేసి మా అందరికి సహకరించి మన ఈ పట్టణ రోడ్ల మీద తిరగరాదని పోలీసు వారి హెచ్చరిక. థ్యాంక్ యూ. అనధికారికంగా 42 మంది వ్యక్తులను తరలిస్తున్న కంటైనర్ కు నర్సాపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ అపరాధ రుసుము విధించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు చెన్నై నుండి ఢిల్లీకి కంటైనర్ లో ప్రయాణిస్తున్నారనే సమాచారం మేరకు శావల్యాపురం వద్ద తనిఖీ చేశారు. వీరంతా ఓ కంపెనీకి చెందిన డ్రైవర్లు అని, కర్ఫ్యూ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఢిల్లీకి కంటైనర్ లో వెళ్తున్నట్లు తెలిసిందన్నారు. యాజమాన్యానికి సమాచారం అందించి అపరాధ రుసుము విధించినట్లు ఆయన వివరించారు. ఆయన వెంట శావల్యాపురం ఎస్ఐ కె స్వర్ణలత సిబ్బంది ఉన్నారు. ఈరోజు కంటైనర్లో ఒక 40+ జనాభా మొత్తం తరలిస్తుండగా, చెన్నై నుండి ఢిల్లీకి తరలిస్తుండగా చూసి దాన్ని ఆపడం జరిగింది. ఆ కంటైనర్లో ఉన్న వాళ్ళందరూ DGFC కంపెనీ డ్రైవర్లు. వాళ్ళందరికీ ఫుడ్కి ఇబ్బంది అయ్యి, షెల్టర్ ఇబ్బంది అయ్యి అందరూ లారీలో ఉండి లోడింగ్ కాకుండా ఉండడం వల్ల, అంతా ఒంటరి ఉండటం వల్ల అందరూ కలిసి ఒకే బండి మాట్లాడుకొని వాళ్ళ బండిలోనే చెన్నై నుండి ఢిల్లీ వెళ్తుంటే ఈ రోడ్లో శావల్యాపురం రోడ్లో బండి చూడడం జరిగింది. దానికి అపరాధ రుసుము ఫైన్ వేసి కడిగి పంపిస్తున్నాం. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇటు ఇలాగా సెకండ్ టైం రిపీట్ కాకుండా, ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయకుండా, వాళ్ళు డ్రైవర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు గుంపులుగా ఒకసారి రాకుండా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ఫస్ట్ తప్పిదంగా చెప్పి కంపెనీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఢిల్లీలో ఉన్న ఢిల్లీ, హర్యానా, గుర్గాన్ ఆ ట్రాన్స్పోర్ట్ అందరూ చెప్పి ఒక మాటగా ఇలాంటి చేయొద్దని చెప్పి అపరాధం వేసి పంపించడం జరిగింది. ఈరోజు నిన్న ఇక్కడ వినుకొండ పరిధిలో 8 బండ్లు సీజ్ చేశాము. 2 ఆటోలు, 6 మోటార్ సైకిళ్ళు సీజ్ చేసి వాళ్ళకి నెక్స్ట్ ఆఫ్టర్ 10 days కోర్టు ప్రాసిక్యూషన్ పెట్టేసి బండి రిలీజ్ చేస్తాం. బైకుల మీద ఒకరికంటే ఎక్కువ రాకూడదు. ఒకరు కూడా ఫుల్ మాస్క్లో ప్రొటెక్షన్తో రావాలండి. ఓపెన్గా
ఎవరు రాకూడదు. ఉన్న వ్యాలిడ్ రికార్డ్స్ అన్ని పెట్టుకొని రావాలా, సింగిల్ ఒకలే రావాలా. తర్వాత గూడ్స్ వెహికల్లో వచ్చేవాళ్ళు 2 కంటే ఎక్కువ ఉండకూడదు. మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఏ ప్యాసింజర్ వెహికల్ నాట్ అలౌడ్. హెవీ వెహికల్స్లో పెద్దవాటిలో 2 నెంబర్స్ కంటే ఎక్కువ. ఫుల్ శానిటైజర్ ఉపయోగిస్తూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఎప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ రావాలండి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని భారతదేశంలో వ్యాపించకుండా ప్రజలు సహకరించాలని వినుకొండ మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ప్రతిరోజు బయటకు రావాల్సిన పని లేదని, వారం రోజులకు సరిపడా సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసి ఇళ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలన్నారు. అదేవిధంగా ఆయా వార్డుల్లోని వాలంటీర్ల ద్వారా సరుకుల కొనుగోలు చేయించుకోవచ్చునని పేర్కొన్నారు. నిత్యం 7 గంటల నుండి 9 గంటల వరకు పట్టణ ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, మిగిలిన గంటలు ఇంట్లో ఉంటున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. ప్రజలు పరిస్థితులను గమనించి జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. వినుకొండ పట్టణ మరియు రూరల్ ఈ ఆస్పెక్ట్స్లో మన కరోనా మీద నియంత్రణ చర్యల పరంగా లాక్డౌన్ చేయడం జరిగింది. కానీ ప్రజలు ఈ 2 గంటల సదుపాయం ఇస్తుంటే వారం రోజులు సరిపడ వస్తువులకు 2 రోజులకో 3 రోజులకో బయట మెడికల్ షాప్స్కి వస్తే ఒక మళ్ళీ ఏదో ఇంకో ఛాన్స్ ఉంది అన్న టైప్లో వస్తున్నారు. మేము ఈ నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా కనీసంగా వారం రోజుల్లో ఒక్కరోజు మాత్రమే మీరు బయటకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. అవకాశం ఇస్తే ప్రతిరోజు 1000 మంది 2000 మంది రోడ్ల మీదకి వస్తున్నారు. 15,000 కుటుంబాలు ఉన్న వినుకొండ పట్టణంలో రోజు 2000 మంది 3000 మంది రావాల్సిన అవసరం ఎక్కడొచ్చింది? ఏమంత అవసరం వస్తుంది? దయచేసి ఇది గమనించాలా. మీ ప్రస్తుతం భారతదేశంలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆస్పెక్ట్స్లో స్టేజ్ 1 క్యారియర్స్గా మనం ఫారెన్ రిటర్న్స్ని సస్పీషియస్ చేస్తున్నాం, వాళ్ళని క్వారంటైన్ చేస్తున్నాం. మనకి వాళ్ళ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది మనకి ఇంకా రాలేదు. లక్షణాలు ఉంటే మన వినుకొండ ప్రాంతంలో ఉంచము, వాళ్ళని హాస్పిటల్లో చేరుస్తున్నాము. డైరెక్ట్గా వాళ్ళు గుంటూరు వెళ్ళిపోతారు. లక్షణాలు ఇంకా కనపడటం లేదు, సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళని కూడా రోగిష్టులుగా, రోగం వచ్చిన వాళ్ళగా పరిగణిస్తున్నారు. దయచేసి సెల్ఫ్ క్వారంటైన్ వాళ్ళకే కాదండి, మీకు కూడా సెల్ఫ్ క్వారంటైనే. మీరు ఇది గమనించాలా. మీరు కూడా కరోనా లక్షణాలతోటి ఎవరికి వచ్చాయి ఎవరికి రాలేదు అని చెప్పడానికి ఇలా ఆస్కారం లేని పరిస్థితుల్లోనే ఈ లాక్డౌన్ చేయటం జరిగింది. సెల్ఫ్ క్వారంటైన్ ఫారెన్ రిటర్న్స్కే కాదండి, సామాన్య ప్రజానికి కూడా ఇది గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అస్సలు లేదు. కనీసము 3 feet to 3 feet డిస్టెన్సు కనీసం వాళ్ళు వినియోగదారులు పాటించడం లేదు. షాపుల వాళ్ళు కూడా, మా మెడికల్ షాప్స్లో కూడా నేను చూస్తున్నాను, కనీసం గ్లౌజెస్ వాడటంలే. దయచేసి మెడికల్ షాప్స్ వాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలా. మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు కూడా మీరు చెప్పని జాగ్రత్తలు ప్రజలకు ఎలా అర్థమవుతాయి? మేము ఇంకొకసారి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళని కూడా అనురోధిస్తున్నాము. ప్రైవేట్ ఆసుపత్రి వారు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి పూర్తి స్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్కి పేషెంట్తో పాటు ఒక్కరిని మాత్రమే అలౌ చేయండి. 4-5 వస్తున్నారు, ఇది పూర్తిగా విరుద్ధము. దయచేసి ఎవరన్నా పేషెంట్ ఉంటే పేషెంట్తో ఒక్కరు మాత్రం అలౌ చేయండి, మిగతా వాళ్ళు రానివ్వకండి. వస్తే ఇమీడియట్గా ఏ ట్రీట్మెంట్స్ అవసరమో అంతవరకే మీరు కూడా ఉపయోగించుకోండి. గ్రామీణ స్థాయిలో ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా పంచాయత్ సెక్రటరీసు దీని పరిశుభ్రత మీద పాటించటం లేదు. సాయంత్రం అయితే 10 మంది గుమి కొడుతున్నారు. అదేదో వేరే దేశంలో ఇష్యూ అయినట్టుగా, మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని అనుమతించబడదు. గ్రామీణ స్థాయిలో కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అందరూ కూడా పాటించవలసిందే. మీకు కావాల్సిన వస్తువులు ఏదైనా ఉంటే మీ వాలంటీర్ అందుబాటులో ఉంటే ఒక బుట్ట డైరెక్ట్గా ఒక బ్యాగు 20 kgs బ్యాగు టమోటాలు తీసుకొచ్చి మీ స్ట్రీట్లో పెట్టుకోండి, అందరూ పంచుకోండి. 1 గంటకి 10 నిమిషాల్లో పంచుకోవచ్చు. ప్రతి ఇంటి నుంచి 10 మంది లేసి వస్తున్నారు. ఇదేం పద్ధతి అండి? సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఇంటికి ఒక్కరు లేకపోతే ఒకరు వచ్చారు అంటే ఇది ప్రతిరోజు 1000 మంది రోడ్ల మీదకి వస్తుంటే ఏ పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నట్టు, దేన్ని మనం నిరోధిస్తున్నట్టు? మిగతా 20 గంటలకు మనం పాటించే కర్ఫ్యూ వల్ల ఏం లాభం చేకూరుద్ది మీకు? ఇది మీరు గమనించాలా. మీరందరూ కూడా సహకరించాలా. మున్సిపల్ మేము డీసెంట్రలైజేషన్ గురించి సీరియస్గా థింక్ చేస్తున్నాము. ఈ విధంగా చేస్తే మాత్రం నిత్యావసర వస్తువులు కూడా అందించడం చాలా కష్టమవుతుంది.
దయచేసి ప్రజలందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం ఉంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా డైరెక్ట్గా ప్రతిరోజు 4 కర్రీలు చేసుకునే బదులు ఇంతవరకు మీరు మినిమం తీసుకుపోయిన వస్తువులు కూరగాయలు కనీసం 20 రోజుల దాకా మళ్ళీ మీరు గదిలో నుంచి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటానికి ఏం చేయాలా, మీరేం చేస్తున్నారు, మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ లాక్డౌన్ యొక్క ప్రతిఫలం అప్పుడే కానీ మీకు అందదు. మన ఇండియాలో టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి. టెస్టింగ్ కిట్స్ ఆస్పెక్ట్స్లో పరీక్షిస్తున్నారు లక్షణాలు ఉన్న వాళ్ళని. అమెరికా వేరే ఐరోపా దేశాల్లో విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న తరుణంలో మన ఇండియాలో సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. పక్కనున్న టీచర్స్ కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఎడ్యుకేటెడ్ ఎవరైనా కూడా మనకు యూట్యూబ్లో ఇన్ని వస్తున్నాయి. 4 కామెడీ సీరియల్స్ చూస్తున్నారు. కానీ దీని మీద పక్కనున్న వాళ్ళకి సోషల్ డిస్టెన్స్తో కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ వచ్చి వీధిలో చెప్పాల్సిన అవసరం లేదండి. దయచేసి సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ క్వారంటైన్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. మేము ఇండివిజువల్ ఎవరన్నా ఇంటలెక్చువల్స్ చెప్తామంటే డెఫినెట్లీ వీ విల్ వెల్కమ్ ఓన్లీ ఆన్ మొబైల్. దయచేసి కమిషనర్ గారికి ఆ విధంగా అందుబాటులో ఉండండి. మీకు చెప్పాలనుకున్నది చెప్పండి, వీ వెల్కమ్. అదే రోడ్డు మీదకి వచ్చి 2 గంటలు టైంపాస్ చేస్తూ చెప్పాలి అంటే మాత్రం అలౌ చేయలేము. ఎస్పెషల్లీ వృద్ధులు, బీపీ, షుగర్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా స్టేజ్ 2 క్యారియర్స్ ద్వారా ప్రమాదం సోకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో స్టేజ్ 2 క్యారియర్స్గా అదంతా కూడా స్లీపర్ సెల్స్ వచ్చి అంటించిపోయినాక 10 రోజులు కానీ మనకు ఎక్స్ప్లోట్ కాని పరిస్థితిలో ఉన్నాయి అనేది నిర్దిష్టంగా టీవీలో చెప్తున్నారు. దీని మీద ఎంతవరకు సీరియస్గా పాటించడం లేదు. దయచేసి డీసెంట్రలైజ్డ్ అట్మాస్ఫియర్ని పాల్గొనండి. కమ్యూనిటీ లివింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ వీధికి సరిపడింది ఒకరితోటి రెస్పాన్సిబిలిటీ అటాచ్ చేసుకోండి. ఆ టుగెదర్నెస్ని మెయింటైన్ చేయండి. వస్తారు, ఒక 20 కేజీల టమోటా బస్తా తీసుకొని పోతారు, బస్ చాలు. ఆ విధమైన ఆలోచనతోటి అందరూ మెలిగితే ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో మనం అరిగట్టిన వాళ్ళం అవుతాము. ఇంకొకసారి కూరగాయలు కూడా ఉప్పు నీళ్ళతోటి గట్టిగా పరిశుభ్రంగా 1-2 సార్లు నీళ్ళతో పోసుకొని తడుముకొని జాగ్రత్తగా వండుకోవాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు మీ ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మీరు మార్చుకోవాలి. ఇవాళ ఉన్న వస్తువుని 20 రోజులు ఎలా వాడుకోవాలా అనే ప్రణాళికతో బతకండి. దయచేసి ఇదొక్కటే ఈ కరోనాను ఎదుర్కొనే పరిష్కారము. నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామంలో కరోనా వ్యాధిపై వాలంటీర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. గ్రామ పురవీధుల గుండా తిరుగుతూ కరోనా గురించి వివరిస్తూ నినాదాలు చేశారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, ఏఎన్ఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బకాయిలను స్థానిక సబ్స్టేషన్ నందు చెల్లించాలని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. సబ్స్టేషన్ నందు ఉదయం 11 గంటల వరకు విద్యుత్ బకాయిలు చెల్లింపులు నిర్వహించడం జరుగుతుందని వినియోగదారులు గమనించాలని ఆయన కోరారు. అక్రమంగా మద్యం విక్రయాలు చేపడుతున్న వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు వినుకొండ మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన గరికపాటి ఆదినారాయణ అనే వ్యక్తి మద్యం విక్రయాలు చేపడుతున్నాడనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి అతని వద్ద నుండి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనధికారికంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సిఐ హెచ్చరించారు. ఈపూరు మండలం కొచ్చెర్ల, వనికుంట, గుండేపల్లి గ్రామాల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఎంపీడీఓ ఎస్ఐ సింగయ్య, వైద్యాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన బొప్పాయి తోటను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాలెముపాటి చెంచయ్య అనే రైతు 4 ఎకరాల్లో బొప్పాయి తోటను సాగు చేస్తున్నాడు. పండించిన పంటను గుర్తు తెలియని దుండగులు నాశనం చేశారని, ₹1,00,000 మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో యాచకులు, అనాథల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన వినుకొండ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణ సిఐ చినమల్లయ్య, ఎస్ఐ రాజలక్ష్మి వారి సిబ్బందితో కలిసి మాస్కులను, ఆహార పొట్లాలను వారికి పంపిణీ చేశారు. ఓ పక్క విధులను నిర్వహిస్తూ మరో పక్క తమ మానవత్వాన్ని చాటుకున్న పోలీసుల ఔదార్యం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సహాయపడుతున్న పోలీస్, మున్సిపల్ వాలంటీర్లకు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేపట్టారు. ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా నిత్యం సేవలు అందిస్తున్న వారికి పులిహోర, వాటర్ బాటిళ్లను అందించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు సురేష్, వసుంధర, భద్రయ్య, సుబ్బయ్య, ప్రసాద్, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓ మహిళను దూషిస్తూ ఇబ్బందులు పెడుతున్న యువతకు ఎస్ఐ రాజ్యలక్ష్మి తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. వినుకొండ పట్టణంలోని సంజీవ్ గాంధీ నగర్ కు చెందిన ఓ మహిళ పట్ల కొంతమంది యువకులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుండటంతో విషయం తెలుసుకున్న రాజ్యలక్ష్మి యువకులకు లాఠీలతో గుణపాఠం చెప్పారు. అదేవిధంగా వారితో గుంజిళ్లు తీయించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ లో భాగంగా పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటం హర్షించదగ్గ విషయమని బీజేపీ నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్, మేడం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడే తరుణంలో లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు దాన్ని పాటిస్తున్నారని, పేద ప్రజల దృష్ట్యా నిధులను విడుదల చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు కఠినమైన నిర్ణయాలు తీసుకొని లాకౌట్ చేయటం, ఇంటి నుండి బయటకు రావద్దని చేతులు నమస్కరించి జోడించి వేడుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ భాగంగా 1,70,000 కోట్ల రూపాయలని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.